ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. జూలై 23. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. యెషయా గ్రంథం 56 అధ్యాయం 3 నుండి 5 వచనం వరకు. 30వ శిఖరము. అన్ని తరగతులకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపములు ఉన్నప్పటికీ దేవుని మందిరములోనికి ఆహ్వానింపబడుచున్నారు. 3వ వచనములో నపుంసకులు సహితము దేవుని మందిరములోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము. పూర్వ దినములలో వారిని యూదుల సమాజ మందిరములోనికి రానిచ్చెడివారు కారు. అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉందురని దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 56 అధ్యాయం 3వ వచనం 5 నుండి 7వ వచనం వరకు. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరములోనికి ఆహ్వానించబడుచున్నారు. పాపములు క్షమింపబడి దేవుని మందిరములో సభ్యులయ్యడి ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది. అయితే వారు దేవుని మందిరములో నుండుట ప్రాముఖ్యమై ఉన్నది. మరియు ప్రభువుతో అంటుకట్టబడని వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు. 5వ వచనం. గత పాపముల వలన కలిగిన లోటుపాట్లున్నప్పటికీ అభ్యాసం చేత పాపము వలన హీనదశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరములో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును. పౌలుకు ఎంతో ప్రయోజకుడైన ఒనేసిమును గూర్చి మనము చదివితిమి. ఫిలెమోను పత్రిక 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఈ ఒనేసిము పెద్ద మొత్తములో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలెమోను ఇంటి నుండి రోము పట్టణమునకు పారిపోయెను. ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయ్యున్న పౌలు రోము పట్టణములో ఒక అద్దె ఇంటిలో జీవించుచుండెను. తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతయు ఖర్చయిపోయిన తర్వాత ఆ ఒనేసిము అచ్చటనే ఉన్న పౌలును జ్ఞాపకము చేసుకొనెను. అనేకులు శ్రమలు కష్టములలో ఉన్నప్పుడు ప్రభు యొద్దకు వచ్చెదరు. అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా ఒనేసిము తిరిగి జన్మించెను. పౌలు ఫిలెమోనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకొని పోయినా బాగుండునని తలంచెను. కావున ఒనేసిము ఫిలెమోను యొద్దకు పంపించుటలో ఒక ఉద్దేశము కలదు. మొదటిగా ఒనేసిము ఫిలెమోను ఇంటిలో దొంగిలించినందున తన యజమానుని యొద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండెను. రెండవదిగా 16వ వచనంలో వ్రాసినట్లు అతనినిక మీదట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువ వానిగాను ప్రియ సహోదరునిగాను మార్చుకొనుమని, అనగా తనను చేర్చుకున్న రీతిగానే ఒనేసిమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు ఒనేసిముతో ఆ ఉత్తరమును పంపెను. పాపములోను సిగ్గుకరమైన జీవితములోనూ ఉన్నవారు ఒనేసిము వలె దేవుని మందిరములోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానము పొందగలరు. లోకమందంతటను తృణీకరించబడిన వారిని, నరహంతకులకును దొంగలను దేవుడు ఏర్పరచుకొనెను. వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి. అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులనుగా మార్చగలడు. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.